ధనాధన్ ఐపీఎల్ మ్యాచ్లు యమ ఇంట్రెస్టింగ్ గా జరుగుతున్నాయి. లాస్ట్ ఓవర్లలో థ్రిల్లింగ్ ఫైట్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. కోల్కతాతో జరిగిన ఉత్కంఠ పోర్లో లక్నో విక్టరీ సాధించింది. ముకుల్ చౌదరి వండర్ఫుల్ ఇన్నింగ్స్ తో లక్నోను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 4 వికెట్లకు 181 పరుగుల స్కోర్ చేసింది. ఈ టార్గెట్ను లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆయుష్ బదోని రాణించగా చివర్లో ముకుల్ చౌదరి హాఫ్ సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీంను గెలిపించాడు. లాస్ట్ ఓవర్లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరం. తొలి బంతికి ఆవేష్ ఖాన్ సింగిల్ తీసి స్ట్రైక్ ముకుల్ చౌదరికి ఇచ్చాడు. ముకుల్ రెండో బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. దీంతో లక్నో విజయ సమీకరణం 4 బంతుల్లో 7 పరుగులుగా మారింది. అయితే తర్వాత 2 బంతులకు ఎటువంటి రన్స్ రాలేదు. చివరి 2 బంతులకు 7 పరుగులు అవసరమయ్యాయి. మళ్లీ 5వ బంతికి ముకుల్ సిక్సర్ బాదాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. లాస్ట్ బాల్ బై రూపంలో పరుగు లభించడంతో లక్నో విజయం సాధించింది. వికెట్ కీపర్ రఘువంశీ డైరెక్ట్ త్రో చేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా లక్నో 182 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది.